హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది మంచిర్యాల వెళ్తున్నాం. మేము మంచిర్యాల వెళ్తుంటే మొక్కజొన్న కంకులు అమ్ముతున్నారు ఒక పెద్ద ఆయన. పాపం మా తీసుకుందామంటే ఆయన ఓకే అన్నాడు. కానీ ఏం తెలుసా, అసలు అక్కడ నా చేనులో నుంచి, ఆయన చేను అంటది, ఆయన చేనులో నుంచి కోసి తీసుకొచ్చి అమ్ముతున్నాడు అన్నమాట. డైరెక్ట్ ఇస్తున్నాడు ఎక్కువ కావాల్సిన వాళ్ళకి. చాలా అసలు ఎంత మంచి ఆయన లేతవి మంచి కోసి ఇచ్చిండనమాట. చాలా మంచిగా అనిపించినాయి. మేము చాలా తీసుకున్నాం. ఆయన కూడా ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే రైతులు ఎంత కష్టపడి పండిస్తారో వాటిని సమయానికి కొనక సమయానికి అమ్మలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. కానీ మీరు మాత్రం ఇలాంటి వారితోటి ఎంత ఏంటి అని తక్కువకి ఇవా ఎక్కువకి ఇరా అని అడగొద్దు. ఎందుకంటే వారు చెప్పిన కష్టం, వారు పడే కష్టం చూసి వారు ఎంత చెప్పినా వారికి తెలిసి ఎక్కువ చెప్పకూడదని. అందుకే వారికి ఎంత కావాలో అంతే చెప్తారు. వారికి ఎంత పడిందో అంతకన్నా కొంచెమే చెప్తారు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో బేరం ఆడవద్దు. వారు ఎంత చెప్తే అంతకి తీసుకోండి, వారికి సాయం చేయండి. ఎందుకంటే వాళ్ళు పండించేది ఎండ వాన అని చలి అని ఏది చూడరు. వాళ్ళకి తెలిసింది ఒక్కటే, పండించడం. చిన్నప్పటి నుంచి వాటిని పండించారంటే వాటిని ఎంత కష్టపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నాకైతే వాటిని చూస్తుంటే వాళ్ళ కష్టం ఏంటి. మనం ఒక చిన్న మొక్కను పెంచాలంటే ఎంతో ఇబ్బంది పడతాం, కుండీలో పెంచాలంటే. కానీ అందులో ఎంత పొలంలో వాటి అన్నిటినీ సొంత బిడ్డల్లాగా పెంచి ఎంత తీసుకొస్తున్నారు. కాబట్టి మన వారికి కంపల్సరీ తోచిన సాయం చేయండి, కానీ బేరం ఆడవద్దు. వాళ్ళకి ఎంత అడిగితే అంత ఇచ్చి కొనుక్కోండి. వాళ్ళు ఎక్కువేం చెప్పరు. వాళ్ళకి పడిన దానికన్నా కొంచెం ఏదో చెప్పుకుంటారు, కానీ వాళ్ళు మరీ ఎక్కువ చెప్పేవాళ్ళు కాదు. రైతులు ముందుకు వెళ్ళాలి, వాళ్ళే రాజులుగా ఉండాలి.